హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు చిన్న రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకెవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే ఒక్కోసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు బయట కొనే వాటికన్నా ఇంట్లో కూడా మనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. ఇంకా చెగోడీలు చేస్తున్నాను అయితే, ఇంకా పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇంక ఇలా చేసి పెట్టుకుంటే 10-15 డేస్ వరకు కూడా చాలా క్రంచీగా ఉంటాయి, మనం తినడానికి కూడా బాగుంటాయి. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే మన వీడియో కానీ నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే 3 గ్లాసులు వరిపిండి అయితే తీసుకున్నాను. అందులో తగినంత కారాన్ని, కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా ఉప్పుని, వామునైతే ఇలా నలిపైతే వేసుకుంటున్నాను. ఇంకా మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకొని చూసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా నేను ఎటువంటి కొలతలు చెప్పట్లేదు, చాలా సింపుల్గా అనమాట. మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో అలాగే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంక అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక పిండికి ఉప్పు సరిపోయేదాకా కూడా మనం వాటర్ వేయకముందు ఇలా మిక్స్ చేసుకుంటే బాగా సాల్ట్ అనేది బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు అయితే మరబెట్టుకొని కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు పిండిలో వేసి మనం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా మన పిండిని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పక్కన పెట్టేసుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలా తీసుకొని, శనగపప్పు అయితే హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను, పచ్చి శనగపప్పు. ఇంకా పిండిలోంచి కొద్దిగా ఉండనైతే తీసేసుకొని ఇలా మనం చపాతీ చేసుకుంటే పీట మీద అయితే ఇలా మనం చేసినట్లయితే చూసారా, ఇంకా పప్పు కూడా నాని ఉంది కాబట్టి మనకి ఈజీగా అతికిపోతుంది. ఈ రెండిటిని మనం ఇలా జాయింట్ చేసుకొని మనకి ఎన్ని చెకోడీలు కావాలంటే అన్ని చెకోడీలు కూడా ఒక దగ్గర తయారు చేసుకొని పెట్టేసుకొని క్లాత్ని అయితే కప్పించుకోవాలన్నమాట. ఎండిపోకుండా ఉంటాయి, లేదంటే పొద్దున ఆరిపోతే మొత్తం నూనె పీల్చేస్తాయి అనమాట. అలా ఆయిల్ పీల్చుకుంటూ ఉండాలంటే మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్ని కప్పుకొని ఉంచుకుంటే సరిపోతుంది. నేను ఇలాగైతే చేసుకొని పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఆయిల్ బాగా మరిగిన తర్వాత అయితే మనం ఇంకా ఆయిల్లో మనకి ఎన్ని పడతాయి అన్నీ కూడా వేసేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియంలో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడికిపోతాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా సూపర్గా బాగుంటాయి. చాలామంది శనగపిండితో చేస్తారు, కానీ వడిపిండితో కూడా ట్రై చేయండి, సూపర్గా అయితే వచ్చాయి. ఇంకా ఇలా ఆయిల్ మరిగిన తర్వాత అన్నీ ఒకేసారి వేయకుండా గ్యాప్ ఉంచి కొద్ది కొద్దిగా మనం వేసుకొని కొద్దిసేపు మనం ఉడికే వరకు ఉంచి తర్వాత మనం తిప్పుకున్నట్లయితే ఈ చెగోడీలు అన్నవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా కొద్దిసేపు ఇలాగ ఒక 2 మినిట్స్ పాటు మనకు బాగా ఉడికిన తర్వాత వాటిలో అయితే రిటర్న్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకొని రిటర్న్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చేసాయి కదా. నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా పసుపు కారం మాత్రం వేసాను. అయినా చూసారా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో కదా. ఇంకా శనగపప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి ఎలా ఇదిగా ఉండదు, మన బయట కొన్న చెకోడీల్లాగా అయితే ఉంటాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంక మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకెన్ని ఉంటాయి అన్నీ కూడా ఇలాగే ట్రై చేసుకోవాలి. చెకోడీలు అయితే సూపర్గా అయితే వచ్చాయి ఫ్రెండ్స్, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది. మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.